ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో మన సంఘాల్లో మనం ఎంతో ప్రేమ చల్లారిపోయిన, ప్రేమ అంతా దొంగలించబడింది, స్వార్థం పెచ్చరిల్లిపోయింది. మనుషులు గుర్తింపు కోరుకుంటున్నారు, మనుషులు పులిపిట్లు కోరుకుంటున్నారు, మనుషులు అధికారం కోరుకుంటున్నారు, మనుషులు మరి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగిన వారుగా ఉంటున్నారు. అందుకనే సమాధానం లేదు, ఐక్యత లేదు, ఎన్నో భయంకరమైన డివిజన్స్ మందిరాల్లో జరుగుతుంటున్నాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ప్రేమ లేదు, స్వార్థం ఉంది. తెలుసుకోవాలి సత్యం. నువ్వెన్ని ప్రసంగాలు చేసినా, ఎంత ప్రాకులాడి అధికారం పొందినా, ఎంతగా నువ్వు ఈ లోకరీతిగా ఉన్నతమైన స్థితికి వచ్చినా, గుర్తింపు పొందినా, ఎంత అధికారం చెలాయించినా, ఒక దినం ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఆయన నిన్ను అడిగే ప్రశ్న, ఎందుకు ఇవన్నీ చేశావు? ప్రేమతో చేసావా లేకపోతే నీ స్వార్థముతో చేసావా అని అడుగుతాడు. ఆయన ఎదురు నువ్వు మోసం చేయలేవు, ఆయన ఎదురు నువ్వు ఏమాత్రము నీవు కప్పిపుచ్చుకొనలేవు. సమస్తము ఆయన వెలుగులో బస్త బయలు చేయబడనై ఉంటున్నది. కాబట్టి ఇప్పుడే మనము మార్పు చెందుదాం. మన దేవుని ప్రేమ కలిగి మనము ప్రభు కొరకు ఏది చేసినా ప్రేమతో చేద్దాం.